తెలంగాణలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. లోన్లు తీసుకున్న వారితో పాటు తీసుకోని వారిని వేధింపులకు గురిచేస్తున్న నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ నేరాలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై సైబర్ క్రైమ్ ఎస్ఐ వినయ్ కుమార్తో మా ప్రతినిధి స్పందన ఫేస్ టు ఫేస్. సైబర్ క్రైమ్ కేసెస్ కొన్ని వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కొన్ని ట్రేడ్మెంట్ ఫ్రాడ్సే కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కేసెసే కానివ్వండి, ఫెడెక్స్ సంబంధించిన క్రైమ్ కేసెసే కానివ్వండి, కొన్ని అఫీషియల్ వెబ్సైట్ తరహాలో కూడా కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేస్తూ వాటిని ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి సంబంధించిన డీటెయిల్స్ వారు తీసుకోవడం కానివ్వండి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఒక రోజుకి 2000 సంపాదించవచ్చు అని చెప్తూ నకిలీ ఆఫర్ లెటర్లను కూడా క్రియేట్ చేస్తూ ఈ విధంగా చాలా రకాల సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. మరి సైబర్ క్రైమ్ ఆఫీస్లో ఎటువంటి కేసెస్ వస్తున్నాయి, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్స్ ఆఫీసర్ వినయ్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి కేసెస్ వస్తున్నాయి సార్ ఇక్కడ? మా దగ్గర యాక్చువల్గా రోజు ఎక్కువ నమోదయ్యే కేసుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, ఇంకా ట్రేడింగ్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇంకా ఫెడెక్స్ పార్సెల్ పేరుతో విక్టిమ్స్ బెదిరించే కేసులు మా దగ్గర ఎక్కువగా వస్తాయి. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏంటంటే విక్టిమ్స్కి టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్లో పార్ట్ టైం జాబ్ ఆఫర్ మీద ఎర్న్ 1000 or 2000 డైలీ అనే పేరుతోటి వాట్సాప్ లింక్లు వస్తాయి. ఒకసారి విక్టిమ్ దాన్ని క్లిక్ చేసి సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాతకి అతనికి అక్కడ టాస్క్ బేస్డ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. అతను ఇనిషియల్గా వాళ్ళకి నమ్మకం కుదిరించుకోవడానికి విక్టిమ్కి 150 రూపీస్, 1000 రూపీస్ అలా ఇనిషియల్ రిటర్న్స్ ఇస్తారు. విక్టిమ్ ఎక్కువ డిపాజిట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ అవుతుందని చూస్తారు. ఎప్పుడైతే విక్టిమ్ కనుక అమౌంట్ని విత్డ్రా చేయడానికి ట్రై చేస్తాడో ఆ విత్డ్రా ఆప్షన్ బ్లాక్ అయ్యి ఈ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మీరు జిఎస్టీ ఛార్జెస్ కానీ, ఇంకా ఈ ట్రేడింగ్ మీద ప్రాఫిట్ ట్యాక్స్ కానీ ఇలాంటివి కట్టాల్సి ఉందని విక్టిమ్ని ఫర్దర్ విక్టిమైజేషన్ గురి చేసి ఎక్కువ డబ్బులు చూస్తారు. ఈ సైబర్ క్రైమ్ తగ్గడానికి ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ ఇంపార్టెంట్. ఈ ప్రతి ఒక్క దానికంటే నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ తీసుకుంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మన బ్యాంక్ ఖాతాని సురక్షితంగా పెట్టుకోవటం, మనం అపరిచిత వ్యక్తులతోటి ఈ ఫైనాన్షియల్ డేటా కానీ పర్సనల్ డేటా కానీ షేర్ చేసుకోకపోవటం మంచిది. వేరే ఒక తక్కువ ధరకే ఆఫర్లు వస్తాయని ఎక్కువ లాభాలు ప్రకటించే కంపెనీస్ ఇలాంటి ట్రేడ్ కానీ, అంతేకాకుండా మనం జస్ట్ ఎవరో ఫోన్లోనో లేకపోతే ఈమెయిల్లోనో చెప్పే మాటలను వాళ్ళని నమ్మి మనం ఫర్దర్ స్టెప్ తీసుకోకపోవటం మంచిది. ఇంకా అది కాకుండా ఈ నకిలీ ఆఫర్లు కానీ వేరే ఏదైనా సెక్యూర్డ్ సైట్స్ HTTP కానీ HTTPS సెక్యూర్డ్ సైట్స్లో మన డేటా ఎంటర్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు, పాస్వర్డ్స్ కానీ అన్నోన్, ఇక అలాంటి ఆఫర్లు వచ్చేటప్పుడు ఆ లింక్స్ క్లిక్ చేసి అన్నోన్ యాప్స్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోకపోవటం ఉత్తమం. రైట్, చూసారు కదండి. మీకు ఎటువంటి ఇది మోసంగా అనిపించినా కూడా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించవలసిందిగా సార్ చెప్పారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. కెమెరామ్యాన్ రాఘవేంద్రతో స్పందన, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.